అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మంచిది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గడిచిన కాలమంతా కూడా దేవుడు తన యొక్క సజీవమైన రెక్కల క్రింద కాచి కాపాడినందుకు మరొకసారి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఎంతో ఆసక్తితో దేవుని యొక్క మాటలు వింటూ దేవునిలో బలపడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. మన జీవితంలో మనందరం కూడా కొన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. వాటిల్లో మనం ఎక్కువగా అంటే బహుశా మనం చిన్నప్పటి నుండి పెరిగినటువంటి పరిస్థితులను బట్టి కావచ్చు, లేదంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నటువంటి ఒక అందమైన అబద్ధం వల్ల కావచ్చు, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఘనతను మనం కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోతూ ఉంటాం. ఎక్కువ మంది దేవుణ్ణి ఎరుగనటువంటి వారు అనేకమైన సందర్భాల్లో మర్చిపోతూ ఉంటారు. అదేంటంటే మనం చక్కగా దేవుని కృప అనే ఒక షార్ట్ కూడా చాలా చక్కగా మనం రూపొందించి మన ఛానల్లో ఉంచడం జరిగింది. అందులో మనం ఆలోచించినట్లయితే ఒక యాక్సిడెంట్ నుంచి ఒక సిస్టర్ తప్పించుకున్నప్పుడు సిస్టర్ గారు అనే మాట ఏంటంటే, నా యొక్క సొంత శక్తిని బట్టి, సొంత జ్ఞానాన్ని బట్టి నేను ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నా అంటారండి. అదే షాట్లో ఇంకొక సందర్భంలో యాక్సిడెంట్ అవుతుందండి. సిస్టర్కి ప్రమాదం జరిగినప్పుడు సిస్టర్ అంటారు, దేవుడు ఏంటి ఇలా చేశారు నా జీవితంలో, నేను ప్రార్థన చేసుకునే కదా వెళ్ళాను, నేను ప్రార్థించే కదా నేను వెళ్ళాను, మరేంటి ఎందుకు ఇలాగా అని అంటారండి. అక్క, ఈరోజు నన్ను ఐసీలో చూసేదాన్ని. అదేంటే, ఏమైంది? ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, బట్ నా డ్రైవింగ్ వల్ల సేఫ్కి ఇంటికి వచ్చాను. దేవుడేంటక్క, ప్రేయర్ చేసుకునేగా వెళ్ళా. యాక్సిడెంట్ జరగకపోతే నీ టాలెంట్, జరిగితే దేవుని ఫాల్ట్. బాగుంది ప్రియా. అంటే మీరు ఆలోచించండి, మనకున్నటువంటి ఒక నైజం ఏంటంటే, అది మనం పెరిగిన వాతావరణం వల్ల వచ్చిందో, లేదంటే మనలో చిన్నప్పటి నుంచి, లేదంటే ఎక్కడో ఏవో సందర్భాలను బట్టి చూడటం ద్వారానో, మరి ఏ విధముగా అయినా కానీ ఒక చేదైన వేరు మనలో ఉంది. అదేంటంటే అహంకారం. దేవుణ్ణి ఎదిరించి మాట్లాడడం, అంతే కదండి. అంటే దేవుణ్ణి ఎదిరించడం అంటే ఏంటి? దేవుణ్ణి అనరాని మాట్లాడడం మాత్రమే కాదండి. సౌమ్యంగా మాట్లాడినా సర్వశక్తుడైనటువంటి దేవునికి విరుద్ధంగా మాట్లాడితే అది దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడినట్టే, అహంకార దృష్టి మనకు ఉన్నట్లే. బైబిల్లో ఒక వచనాన్ని మనం ఆలోచిస్తే మనకి చక్కటి విషయం మనకు అర్థమవుతుందండి. అదేంటో మనం చూద్దాం. చూడండి, 33వ కీర్తన మనం చూస్తే 16వ వచనం మనం చూద్దాం. 33వ కీర్తన 16వ వచనం మనం చూస్తే 16వ వచనం మనం చూస్తే, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. చూసారా చక్కగా ఉందాం. ఏ రాజు కూడా సేనా బలం చేత రక్షింపబడడు. ఏ వీరుడును, చూడండి, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింప జాలదు. పాతకాలంలో ఉన్నటువంటి పద్ధతులను బట్టి, పాతకాలంలో ఉన్నటువంటి అలవాట్లను బట్టి, పాతకాలంలో ఉన్నటువంటి బలగాన్ని బట్టి ఈ మాటలు మనకి కనబడుతున్నాయి. ఏంటంటే, ఏ రాజు కూడా సేనా బలం చేత, నా దగ్గర ఎంతమంది వీరులు ఉన్నారు, ఎంతమంది సైనికులు ఉన్నారు, ఎంతమంది శతాధిపతులు ఉన్నారు, ఇంతమంది అని క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ ఉంటారండి. వాళ్ళ రాజ్యం మీద దండెత్తితే ఎంతమంది వీరులు ఉంటారు? సుమారుగా ఒక 2000 మంది ఉంటారు, ఒక 4000 మంది అంటారు. వాళ్ళ కాలంలో వాళ్ళకి అదే ఆర్మీ, పాతకాలంలో వాళ్ళకి అదే ఆర్మీ. అంటే
ఎదుటి రాజు దండెత్తినప్పుడు ఆ రాజు దగ్గర నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకి అదే మార్గంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యము మనం గమనించవచ్చండి. ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు చూపించినటువంటి గొప్ప క్రియలు ఎలా ఉన్నాయి అంటే గిద్యోను ఒక్కడే. కానీ ప్రియులారా, ఆ బలం గిద్యోనికి దేవుడిచ్చారు. అది ఎలా అంటే అది బుద్ధి బలాన్ని ఇచ్చారు. ఏ సమయంలో బుద్ధి బలం కావాలి, ఏ సమయంలో సేనా బలం కావాలి, ఏ సమయంలో గుర్రపు రౌతుల బలం కావాలి, ఏ సమయంలో ఏం కావాలి అనేది దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టి దేవుని చిత్త ప్రకారంగా ఆయన అనుగ్రహిస్తే బ్రతుకుతున్నామే తప్ప మనం పెంచుకున్నటువంటి మనం పోషించుకున్నటువంటి ఆర్థిక బలం వలన కాదు, మనం పెంచుకున్నటువంటి బంధువుల బలగం వలనైతే కాదు, మనం సంపాదించుకున్నటువంటి మరి ఇంకే బలగం వల్లనే కాదండి. ఎందుకంటే ఆర్థిక బలం చేత మనం కాపాడబడవచ్చు అనుకుంటే మరి ఎంతోమంది ఆర్థికంగా సంపాదించినప్పటికీ ఎన్నో కోట్లకు పడగలెత్తి ఎంతో ఆస్తిని కూడబెట్టుకున్నప్పటికీ ప్రియులారా, మరి డాక్టర్స్ దగ్గర వారి కాళ్ళు పట్టుకొని వారి చేతులు పట్టుకొని వారిని బతిమలాడి వాళ్ళని ఎన్నో రకాలుగా రిక్వెస్ట్ చేసి, ఏమండి ప్లీజ్ అండి దయచేసి ఈ ప్రాణాన్ని నిలవబెట్టండి అంటే వెంటనే డాక్టర్స్ కొన్ని సందర్భాల్లో అంటారండి, మా వల్ల కాదండి, ఇక్కడ మీరు ఉంచినా కానీ ఉపయోగం లేదు. నిజమండి. ఒక సందర్భంలో ఒక సిచ్యువేషన్లో ఒక ఫాదర్ మాట్లాడుతూ, నేను అక్కడే ఉన్నానండి, మా బంధువులు అక్కడే ఉన్నారండి, నాకు ఇష్టమైన వాళ్ళు అక్కడే ఉన్నారండి, మా తమ్ముడు అక్కడే ఉన్నారండి, కానీ నాకు పుట్టినటువంటి ఆ బేబీని చూసిన వెంటనే డాక్టర్ చెప్పారు, తీసుకెళ్ళిపోండి, ఇంకా మీ అదృష్టం తల్లి అయినా కానీ బ్రతికున్నారు. ఏమో కొన్ని సందర్భాల్లో తల్లి మరణించి బేబీ మాత్రం బ్రతికే అవకాశం ఉంటాయి. ఇప్పుడు సమయం అంతా చేదాటిపోయింది, మా చేతుల్లో ఏమీ లేదు ఇంకా. అదేంటండి పెద్ద హాస్పిటల్ కదా, అదేంటండి అందరూ కూడా దేవుడిని నమ్ముకున్నటువంటి వారే కదా అంటే, ఏదేమైనప్పటికీ ప్రియులారా, దేవుని యొక్క బలము చేతనే మనం బ్రతకగలం కానీ, దేవుని యొక్క చల్లని చూపు వలనే మనం బ్రతికి బట్టగలటగలం కానీ మన సేనా బలం చేత కాదు, మనకున్న గుర్రపు రౌతుల బలం చేత కాదు, మనకున్న ఆర్థిక బలం చేత కాదు, మనకున్నటువంటి మరి ఏ రకమైనటువంటి శక్తి చేతనైనా కాదులే. కానీ మనం కంటిన్యూషన్ చదువుకుంటూ వస్తానండి. 17 వర్స్ మనం చూద్దాం. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, తర్వాత ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. కింద మనం చూస్తున్నాండి 17 వర్స్ మనం చూస్తే రక్షించుట 18 అండి. వారి ప్రాణమును 18th వర్స్, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఎక్కడుందండి? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. 20వ వచనం మనం చూస్తే, మనము దేవుని పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ఏమండి, కొన్ని మాటలు మీరు బైబిల్లో చూస్తే మీరు నమ్మలేరండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కొన్ని చూస్తూ కొన్ని అందమైనటువంటి అబద్ధాలని నిజాలు అనుకుంటున్నాం, కానీ నమ్మలేని నిజాలు చాలా ఉన్నాయి. నమ్మగలగాలవి, నమ్మితేనే. నమ్మలేని మరొక నిజం ఏంటో తెలుసా? చాలామంది అనుకుంటుంటారండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చక్కగా కష్టపడి పనిచేసి, అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ విషయం అనేది అనుభవం ఉంటేనే అర్థం అవుద్దండి. అనుభవం అంటే ఏ విషయం గురించి అయినా కానీ కొన్ని విషయాలు మనకి సొసైటీలో కనబడుతూ ఉంటాయండి. అవి వాళ్ళుగా అనుభవిస్తేనే దాని యొక్క విలువ అర్థమవుద్ది. ఇప్పుడు స్వీట్ ఉందనుకోండి, స్వీట్ తినేసిన తర్వాత ఎంత టేస్ట్గా ఉందంటే చాలా టేస్ట్గా ఉంది అన్నప్పుడు ఎదుటి వ్యక్తికి అర్థం కాదండి అది ఎంత చాలా మధురంగా ఉంది. అదే బ్రదర్ ఎంత మధురంగా, నువ్వు తిను అర్థం అవుద్ది అంటారు. అంటే ఏంటంటే వీ కెనాట్ ఎక్స్ప్రెస్, కొన్ని థింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేనటువంటివి కొన్ని ఉంటాయండి. ఆకలేస్తుంది, ఎంత ఆకలేస్తుంది? 3 దోశల ఆకలా, 2 దోశల ఆకలా? మీరు ఆలోచించండి, గెస్ చేసి చెప్పగలరు అది ఎంత. అది దానికి మెజర్మెంట్ ఏముందండి? దేర్ ఈజ్ నో మెజర్మెంట్ ఫర్ దట్. దానికి మెజర్మెంట్ లేదు.
అలాగే కొన్ని మనం ఆలోచించామనుకోండి, వాటికి మెజర్మెంట్స్ అనేవి మనం చెప్పలేం. అలాగే సంతోషం దీనికి ఎలా మెజర్ చేయగలమండి? ఆనందం దీనికి ఎలా మెజర్ చేయగలమండి? దుఃఖము దీన్ని దేంతో మెజర్ చేయగలమండి? నేను ఎంత దుఃఖపడుతున్నానని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏవో ప్రకృతిలో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్తారండి. నేను ఎంత ఆనందంగా ఉన్నా అని చెప్పడానికి ఏవో కొన్ని తీసుకొని చెప్తూ ఉంటారు, కానీ ఎగ్జాక్ట్గా ఎంత ఆనందంగా ఉన్నాగో చెప్పగలవా? మన బాడీలో టెంపరేచర్ ఎంత ఉంది మెజర్ చేయడానికి థర్మోమీటర్స్ ఉన్నాయండి. మన బాడీలో బీపీ ఎంత రన్ అవుతుంది మెజర్ చేయడానికి కొన్ని మీటర్స్ ఉన్నాయండి. అలాగే వాటర్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ డిజాల్వెంట్స్ ఉన్నాయి, దీనికి మెజర్మెంట్స్ ఉన్నాయి. ప్రతి దానికి మెజర్మెంట్స్ ఉన్నాయండి. కానీ కొన్ని ఆత్మ సంబంధమైనవి కొన్ని ఉన్నాయండి, వాటికి మెజర్మెంట్స్ లేవు. ఆకలి ఎంత వేస్తుంది చెప్పలేం. ఎంత సంతోషంగా ఉన్నావు చెప్పలేం. మనం అనుకుంటాము మన యొక్క కెపాసిటీ బట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను కష్టపడ్డా కాబట్టి నేను ఆనందంగా ఉన్నా అనుకుంటాం, కానీ నమ్మటానికి అనుకూలంగా కనిపించినప్పటికీ వాస్తవమైనటువంటి నిజమేంటో తెలుసా? మనం ఉదయమైనా కానీ, మధ్యాహ్నమైనా కానీ, రాత్రి అయినా కానీ భోజనం చేస్తున్నామంటే ఆ భోజనం ద్వారా వచ్చే సంతోషం కూడా కేవలము దేవుని యొక్క సెలవు బట్టనే ఉంటుంది. ఆయన చిత్తము చొప్పున మాత్రమే ఉంటుంది. ప్రసంగి గ్రంథం మనం చూద్దామండి. 2వ అధ్యాయం మనం చూస్తే ఈ మాట మనకు కనబడుతుంది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం మనం చూస్తేనండి 25వ వచనం మనం చూద్దాం. 25వ వచనం మనం చూస్తే, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? దేవుని యొక్క సెలవు లేక, దేవుని యొక్క చిత్తము లేక మనం భోజనము చేసి సంతోషించడం అనేది ఎవరికి సాధ్యం అండి? అది ఎవరికి సాధ్యము కాదు. సంతోషంగా మనం ఉండటం కోసం ఎన్ని చేసినా, కొంతమంది పెళ్లి చేసుకుంటే సంతోషం వచ్చిందని ఫీల్ అవుతారు, కొంతమంది పిల్లలు ఉంటే సంతోషం వచ్చిందని ఫీల్ అవుతుంటారు, కొంతమంది ఆస్తి ఉంటే సంతోషాన్ని ఫీల్ అవుతుంటారు, కొంతమంది ఫస్ట్ ర్యాంక్ వస్తే సంతోషాన్ని ఫీల్ అవుతుంటారు. తాత్కాలికమైనటువంటిది అదంతా కూడా. కానీ ఆలోచించండి, దేవుని యొక్క చిత్తము లేక పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలిగే వాళ్ళు ఎవరు లేరండి. అందుకే మనం రక్షించబడాలన్నా, మనం ఎదగాలన్నా కొన్ని సందర్భాలు మీరు ప్రసంగి గ్రంథం మీరు చూస్తే అర్థమవుతుందండి. దేవుని యొక్క చిత్తము లేక ధనవంతులుగా ఎవరూ మారలేరు. దేవుడు ధనాన్ని, ఐశ్వర్యాన్ని సమృద్ధిగా కలుగజేస్తున్నారు అని ఉంటుంది. అంటే దేవుని చిత్తము లేకుండా ధనవంతులుగా మారలేరు, దేవుని చిత్తము లేకుండా పేదలుగా మారలేరు, దేవుని చిత్తము లేకుండా సంపన్నులుగా ఉండలేరు, దేవుని చిత్తము లేకుండా కనీసం తినటానికి తిండి కూడా లేని వారుగా ఉండలేరు. దేవుని చిత్తము ఉంటే పిల్లరా పూరి గుడిసెలో ఉన్నా కానీ పట్టలేని ఆనందంలో ఉంటారండి. దేవుని చిత్తము ఉంటే ప్రియులారా పెద్ద పెద్ద అంతస్తుల్లో ఉన్నా కానీ కట్టిక పేదరికాన్ని అనుభవించవలసిందే. పేదరికం అనగానే పూరి గుడిస అని కంటికి కనిపించేది సమాజం చూస్తూ ఉంది. కానీ ప్రియులారా మనం ఆలోచిస్తే ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారును ఎక్కువగానే ఉంటారు. చూచుటికే కాక మరి దేనికి పనికిరాని ఆ ఆస్తి వలన వచ్చినటువంటి లాభం ఏంటి? కష్టజీవి కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర పొందెదరు. సచ్ గ్రేట్ వర్డ్స్ అండి. అంటే మనం కష్టపడాలి, దేవుని యొక్క చిత్తాన్ని చూస్తూ, దేవుని యొక్క చిత్తాన్ని ఆలోచిస్తూ సోమరులుగా మనం ఉండకుండా ప్రియులారా చక్కగా శ్రద్ధ గల వారి వల్ల మనం ఉంటే కనుక దేవుడు అంతకంతకు అభివృద్ధి పరుస్తూ, అంతకంతకు దీవిస్తూ, అంతకంతకు గొప్ప స్థితిలో ఉంచుతారండి దేవుడు. ఆ దేవుని చిత్తాన్ని మనం ఆలోచించాలి. మన జీవితంలో ఏది జరుగుతున్నా కానీ అది మన మేలుకే అని మనం ఆలోచించి సమస్తాన్ని పరీక్షిస్తూ, దీని ద్వారా దేవుడు నా జీవితంలో ఏం చేస్తున్నారు, దీని ద్వారా ఏం చేస్తున్నారు, దీని ద్వారా ఏం నేర్పిస్తున్నారు, దీని ద్వారా ఏం తెలుసుకోవాలని మనం ఆలోచించలే. కానీ ఎప్పుడు కూడా స్వనీతి మీద, సొంత శక్తి మీద, సొంత బలము మీద, సొంత ఆలోచనలే మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదండి. ఒకవేళ అలా ఆధారపడే వ్యక్తులుగా మనం ఉంటే కనుక పిల్లరా ఎన్ని సంపాదించినా కానీ అన్నీ మనకి లేనట్టే. కనుక మనలో ఒక అహంకార దృష్టి వస్తూ ఉంటుంది. ఇది నా వల్లనే, నాకున్న కెపాసిటీ వల్లనే, నాకున్న శక్తి వల్లనే, నాకున్న జ్ఞానం వలన ఎప్పుడు వస్తూ ఉంటుందండి. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది అదంతా కూడా దేవునికి కృపచేతనే మనం రక్షింపబడి ఉన్నాము. దేవుని యొక్క కృపచేతనే మనం ఈ స్థాయిలో ఉన్నామనే విషయం మనం గుర్తుంచుకొని దేవుని చిత్త ప్రకారంగా ప్రతి క్షణం కూడా మనం ఆలోచిస్తూ దేవుడిచ్చే ప్రతి దీవెనను పొందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, అనేకమైన విషయాలను మాకు తెలియచేశారు, నేర్పించారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ
ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి మీ కృపలో నడిపిస్తున్నారు, ఆదరిస్తున్నారు తండ్రి. అందును బట్టి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి మీ చిత్త ప్రకారంగా ఇంకా ఎన్నో గొప్పవి మా తండ్రి సాధిస్తూ, గొప్పవి మా తండ్రి మీ కొరకు చేస్తూ, అంతకంతకు బలపడుతూ ముందుకు సాగే ధన్యతను మాకు దయచేయండి తండ్రి. దేవా, ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల్లో తండ్రి కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ప్రభువా, ఈ యొక్క పరిచర్యకు మా తండ్రి ఎవరైతే సహకారం నిలబడుతున్నారో ప్రతి బిడ్డను మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డకు తండ్రి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి. మీ ప్రేమలో తండ్రి అంతకంతకు వర్ధిల్లుతూ, మీ కృపలో తండ్రి అంతకంతకు బలపడుతూ తండ్రి ముందుకు సాగట్టుకు సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ కృపలో నడిపించమని మరొకసారి వేడుకుంటూ తండ్రి మీ చిత్తమైతే ఇంకా ఎన్నో విషయాలతో మా తండ్రి మేము కలుసుకునే ధన్యతను దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.